పార్టీలకు అతీతంగా అందరి పట్ల స్నేహభావంతో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన రాజకీయ ధురంధరుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దివంగత సంగిశెట్టి వీరభద్రరావు అని రాజకీయ నాయకులు పలువురు కొనియాడారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే సంగిశెట్టి వీరభద్రరావు 22వ వర్ధంతిని ఆయన స్వగ్రామమైన పిఠాపురం మండలం బి కొత్తూరులో కుమార్తె తోట జానక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన సన్నిహితులైన పిఠాపురం మాజీ జెడ్పీటీసీ జవ్వాది కృష్ణమాధవరావు, పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బాలిపల్లి రాంబాబు, కొత్తపల్లి బుజ్జి, రాజకీయ ప్రముఖులు పలువురు హాజరయ్యారు. సంగిశెట్టి వీరభద్రరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంగిశెట్టికి జోహార్లు పలికారు. ఈ సందర్భంగా వీరభద్రరావు సన్నిహితులు జవ్వాది కృష్ణమాధవరావు, బాలిపల్లి రాంబాబు, కొత్తపల్లి బుజ్జి మాట్లాడారు. కార్యక్రమంలో ఆయన సోదరుడు పిఠాపురం ఏఎంసీ మాజీ చైర్మన్ సంగిశెట్టి వెంకటేశ్వరరావు, రాంబాబు, రెడ్డెం భాస్కర్రావు, లోకారెడ్డి రామకృష్ణ, బొలశెట్టి రామజోగి, రాయపురెడ్డి రాజా, చక్కా చిన్నబాబు, తాతపూడి నాగేశ్వరరావు, గ్రామస్తుల అభిమానులు పాల్గొన్నారు. ఘననివాళులు అర్పించుకోవడానికి వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా నేను జిల్లా పరిషత్ సభ్యుడిగా అవటానికి కారణం మా పెద్దయిన వీరభద్రరావు సీట్ ఇచ్చి ఆయన ఎంతో శ్రమించి ఎక్కించి నన్ను జిల్లా పరిషత్కి నియమించడం జరిగింది. కాబట్టి ఆయనకి నా జీవితంలో రుణపడి ఉన్నారని సభాపతిగా తెలియజేసింది. ఆయన అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు ఆ గ్రామంలో పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో ఆయన విగ్రహం వద్ద నివాళులర్పించడం మేమందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. 22వ వర్ధంతి కార్యక్రమం మాకు రాజకీయంగా ఒక గుర్తింపునిచ్చి ఈరోజు మున్సిపాలిటీలో మా మిసెస్ మున్సిపల్ వైస్ చైర్మన్గా చేసిందన్నా ఇంకా నేను రాజకీయంగా మేమందరం కూడా ఈ పరిస్థితిలో ఈ గుర్తింపు తెచ్చుకున్నామని అన్నట్టుగా కారణం ఆ మహానుభావుడు. ఆయన అడుగుజాడంలో ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని, అలాగే సమాజ సేవ కోసం ఆయన ఏ విధంగా చేశారో ఆ విధంగా మేము కూడా చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఆయన ఘనంగా నివాళులర్పించారు. 22వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన సొంత గ్రామం అయిన కొత్తూరు గ్రామంలో ఆయన విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. ఏదైతే ఆయన పెట్టిన ఈ రాజకీయ భిక్ష కారణంగా ఉన్నతమైన పదవిలో కూడా చేయడం జరిగింది. ఒక కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా, ఒక దేవస్థానం చైర్మన్గా, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఒక కీలక నాయకుడిగా కూడా తిరగడం జరుగుతుంది. పుత్తూరు వచ్చి ఆయన విగ్రహానికి నివాళులర్పించడం జరుగుతుంది. అలాగే మేము బతుకున్నంత కాలం కూడా ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తామని చెప్పి సభ